హైదరాబాద్ బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు భారీగా చేరుకున్న ఆస్తమా రోగులు చేప మందును తీసుకుంటున్నారు. రద్దీ ఎంత ఉన్నా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. పురుషులు, మహిళలు, వికలాంగులు, వీఐపీల పేరుతో విడివిడిగా కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 1000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. 35 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, పోలీస్ శాఖ, ఆర్టీసీ ఇలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. రేపు ఉదయం 9 గంటల వరకు చేప మందు పంపిణీ జరుగుతుంది. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, చేప ప్రసాదం పంపిణీ పూర్తి వివరాలు చెప్పండి. కొద్దిసేపటి క్రితం ఏదైతే బత్తిని సోదరులు నిర్ణయించారో ముగ్రశిర కార్తీ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం 32 బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తే 114 డయాస్లుగా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు ఉదయం 7:39 చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చిన జనాలందరూ కూడా చేపలు తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ నుంచి చేప ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధులు దాదాపు ప్రతి వాళ్ళు కూడా ఈ క్యూ లైన్లో నిలబడడం జరిగింది. నిన్న రాత్రి నుంచే ఇక్కడ చేప ప్రసాదం కోసం చాలామంది రావడం జరిగింది. పోలీసులు ఈసారి వ్యూహాత్మకంగా వివరించి మొత్తం 22 రోప్ పార్టీలను ఏర్పాటు చేయడం వల్ల తాకిడి లేకుండా ఒకరొకరినిగా పంపించేలాగా బ్యాచ్ల వైజ్గా పంపించడం వల్ల చేప ప్రసాద ప్రక్రియ కొద్దిగా ఇబ్బంది లేకుండా కొనసాగుతూ ఉన్నది. మొత్తం 32 బ్యారికేడ్లలో వీఐపీ కేటగిరీకి సపరేట్గా ఇవ్వడంతో పాటు వృద్ధులకి అలాగే మిగిలిన వికలాంగులకు సంబంధించినటువంటి వాళ్ళకి కూడా వచ్చే వాళ్ళకి ప్రత్యేకమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేసినాం. దీంతో వాళ్ళందరూ కూడా ఎక్కడికో తీసుకొచ్చి ప్రత్యేకంగా చేప ప్రసాదాన్ని తీసుకెళ్లేలాగా చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా వచ్చిన వాళ్ళని వేరే సపరేట్గా తీసుకొచ్చి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన బత్తిని సోదరులందరూ 3 రకాల ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఒకటి చేపల్లో ప్రసాదాన్ని పంపిణీ చేస్తుండగా మరోవైపు బెల్లంలో మళ్ళా ప్రసాదాన్ని పెట్టి పంపిస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేప ప్రసాదం తీసుకున్న వాళ్ళకి కొంచెం ముందులో వాళ్ళకి వేరే మళ్ళీ 4 రోజుల పాటు 4 వారాల పాటు వాడే ప్రసాదాన్ని పంపిణీ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకి క్యూ లైన్లో నిలబడ్డారు. చేపకు సంబంధించిన పంపిణీ టోకన్స్ 6 గంటలకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 7:39 చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఈరోజు మొత్తం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. అలాగే రేపు ఉదయం 9 గంటల వరకు కూడా జనం వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో ఆర్టీసీ అలాగే జీహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బోర్డు అధికారులు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చేప ప్రసాదం స్వీకరించే వాళ్ళందరి కోసం సుమారుగా 40,000 చేపల్ని ప్రొక్యూర్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అర్ధరాత్రి వరకు మరికొంత తీసుకొచ్చేలాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 1,00,000 చేపల్ని అందుబాటులో ఉంచారు. అధికారుల అంచనా ప్రకారం ఈసారి కూడా 70,000 మంది చేప ప్రసాదం స్వీకరించడం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన చేప ప్రసాదం తీరు చూడొచ్చు. చేప ప్రసాదాన్ని ఏదైతే చేపను సేకరించారో ఈ చేపను తీసుకున్నటువంటి ఈ చేప నోట్లో ఈ ప్రసాదాన్ని పెట్టి ఈ చిన్న పిల్లలకి చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళకి కొంత జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా ఒకరి నోట్లో పెట్టిన వేలు ఇంకొకరి నోట్లో పెడితే అనారోగ్యాలు సంభవిస్తాయి. ఒకరి నుంచి ఉన్న వ్యాధులన్నీ మరి కొందరికి వచ్చే అవకాశం ఉందని కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కూడా కొంత సూచనలు చేశారు. ఖచ్చితంగా ఇది చేప ప్రసాదంగానే చెప్పాలని చెప్పిన నేపథ్యంలో కొన్ని చోట్ల బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చేప ప్రసాదంగానే చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన జనమంతా చేప మందుగానే దాన్ని అంచనా వేసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఈ చేపను తీసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆ చేపను నీళ్ళల్లో కడుక్కున్న తర్వాత అలాగే ఇక్కడ ఏదైతే కొంత బకెట్లలో యాంటీసెప్టిక్ క్రీమ్ ఉంది. ఆ యాంటీసెప్టిక్ క్రీమ్లో ఉన్నటువంటి వాటర్తో కడుక్కొని ఆ తర్వాత చేప పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 14 కౌంటర్లలో మొత్తం 108 మంది బత్తిని సోదరులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేసి గ్రూపుల వైజ్గా పంపించడం వల్ల చేప ప్రసాదాల కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం చేప ప్రసాదానికి సంపాదించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు ఎంతమంది పనిచేస్తున్నారు
చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, మొత్తం ఎంతమంది ఇక్కడ సర్వ్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు మేము వాలంటరీ ఇప్పుడు బత్తిని గౌడ్ ఫ్యామిలీ తరఫుకి వెళ్ళి వాలంటరీ 280 మంది వాలంటీర్లని మేము 3 షిఫ్ట్లు పెట్టి పని చేపిస్తున్నాము. ఫస్ట్ షిఫ్ట్ 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది, అది పక్కకు పెట్టమని చేసి ఇది మొత్తం 3 షిఫ్టుల్లో ఏర్పాటు చేసి 24 గంటల పాటు జరిగేలాగా బత్తిని సోదరులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఉదయం 7 గంటల ప్రారంభమైన ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం వరకు జనాన్ని కంప్లీట్ చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. సాయంత్రం వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ అరుణ్. ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే భారీగా క్యూ లైన్స్ నిండిపోయాయి. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సెంట్రల్లోని డీసీపీ కమలాసన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ప్రస్తుతానికి బందోబస్తుకు సంబంధించి ఎంతమందిని వినియోగిస్తున్నారు, గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తమే ఈ బందోబస్తులో మా పోలీస్ సిబ్బంది 1500 మంది ఉన్నారు. మాతో పాటు వాలంటీర్స్ కూడా చాలామంది ఈసారి పార్టిసిపేట్ చేస్తున్నారు. నిరంకారి సేవా సమాజ్ నుంచి 600 మంది వాలంటీర్స్, తర్వాత మా పోలీస్ వాలంటీర్స్ ఒక 500 మంది ఉన్నారు. మొత్తం 11 మంది వాలంటీర్స్ ఉన్నారు. అది కాకుండా చేప ప్రసాదం పంపిణీ చేయడానికి కూడా మా వాలంటీర్స్, పోలీస్ వాలంటీర్స్ను ఒక 120 మందిని మేము వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా రెడీ ఉంచినాము. ఇంకా ఒక 1 అవర్లో 8:30కి ప్రారంభమవుతుంది ఈ చేప ప్రసాదం పంపిణీ. ఇప్పటికే ఈ గ్రౌండ్లో క్యూ లైన్లు మొత్తం నిండిపోయినాయి. దాదాపుగా 30-35 వేల మంది దీంట్లో ఆల్రెడీ వచ్చిన్నారు. ఇంకా ఎక్కువ వస్తే తొక్కిసలాట జరిగే పరిస్థితుంది, వర్షం కూడా పడే పరిస్థితుంది. కాబట్టి